కుటుంబ బాంధవ్యాలను విధిగా కాపాడుకోవాలి. పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు, నెల్లూరు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ కుటుంబ బాంధవ్యాలను విధిగా కాపాడుకోవాలని మహాసహస్రావధాని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని స్థానిక పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ మరియు పేర్ల సీతారామరావు ఆధ్వర్యంలో ఆగస్టు నెల సర్వసభ్య సమావేశంలో భాగంగా గరికపాటి నరసింహారావు ఆధ్వర్యంలో ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని ఒక బృహత్తర కార్యక్రమం, సమాజ కార్యక్రమం, కుటుంబం అనే అంశం మీద సహస్రదావధాని గరికపాటి నరసింహారావు గారి చేత మోటివేషనల్ స్పీచ్ ఒకటి ఇవ్వడమైనది. ఆయన ప్రజలకి ఎంతో కుటుంబం మీద మంచి మెసేజ్ ఇచ్చారు. సమాజానికి లయన్స్ క్లబ్ చేస్తున్న సేవల్లో ఇదొక పెద్ద సేవగా మేము దీన్ని పరిగణిస్తున్నాము. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలో మన పచ్చిపుల్ శ్రీరామ కళ్యాణ మండపం వారు మరియు రాయగళ్ళ వెంకటేశ్వర్లు గారు మరియు సూర్య జ్యువెలర్స్, శారదా క్రియేషన్, మన ఫన్ పార్క్ సాయి గారు, మా పిఎన్ఆర్ సంస్థ మరియు మా యొక్క పాస్ట్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ప్రజలకి ఒక మంచి మెసేజ్గా వెళ్ళాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. నమస్తే. మా యొక్క పినాకిని లయన్స్ క్లబ్ వారు అందరి కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజంగా దీనివల్ల నెల్లూరులోనే కాదండి, ప్రపంచం మొత్తం మీద కూడా కుటుంబ సన్నిహితాలు ఎలా ఉండాలి, అందువలన ఎలాగా ముందు తరాలకు మనం ఏం చెప్పగలం అనే దానికి పెద్దవాళ్ళకైనా కానీ చిన్నవాళ్ళకైనా కానీ మొత్తం అందరికీ అర్థమయ్యే రీతిలో ఈరోజు మాకు వారు ఇచ్చిన ప్రవచనంలో బాగా నచ్చిన అన్ని అంశాల గురించి చెప్పగలిగారు. నిజంగా వారికి మేము మా పినాకిని లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.